హాయ్, బాగున్నారా? ఇది కృష్ణాష్టమి స్పెషల్ అన్నమాట. ఆ రోజు చేశాను. వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇది కృష్ణాష్టమి ప్రసాదాల్లో ఇది ఒక ప్రసాదం. ఆయనకి చాలా ఇష్టమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. వీటిల్ని పాలకాయలు అంటారన్నమాట. వెన్న ఎక్కువ వెన్న వేసి బియ్యపిండితో చేస్తారు. ఉప్పు జీలకర్ర వేసి బియ్యపిండితోటి చేస్తారనమాట. నెల్లూరు సైడు, చెన్నై సైడ్ ఎక్కువ చేస్తారు ఇవి. ఇప్పుడు ఇవి ఈరోజు నేను చేస్తున్నాను. కొంచెం సరదాగా 4-5 ఐటమ్స్ ఈరోజు చేశానన్నమాట. కృష్ణాష్టమికి కృష్ణుడికి ప్రసాదంగా ఈరోజు ఈవినింగ్ ఇలా చేసి నేను నైవేద్యం పెట్టి ఆ తర్వాత మేము ప్రసాదంగా ఇవన్నీ తీసుకున్నాం. ఫస్ట్ 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర వేశాను. నేను దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను, టేస్ట్గా ఉంటుందన్నమాట. పచ్చి కొబ్బరి వేసి కొంచెం ఉప్పు వేసి వెన్నతోటి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. వెన్న వేసినందువల్ల టేస్టీగా వస్తుంది, కొంచెం స్మూత్గా వస్తాయి. కానీ ఇవి గట్టిగానే ఉంటాయి తినడానికి, ఎందుకంటే అంత మెత్తగా ఉండవు. మెత్తగా ఉంటే బాగుండదన్నమాట. క్రిస్పీగానే ఉండాలి, అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది. క్రిస్పీగా కన్నా కూడా హార్డ్గా అంటారు కదా, అట్లానే ఉంటుందన్నమాట. చూసారా, వెన్న వేశాను. ఒక 2 స్పూన్స్ వెన్న వేశాను. ఈరోజు కృష్ణుడికి నైవేద్యాలలో వెన్న కూడా స్పెషల్గా ఈరోజు చిలికి వెన్న కూడా పెట్టానన్నమాట. బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర, వెన్న, పచ్చి కొబ్బరి ఇవి వేసి బాగా మిక్స్ చేశాను. ఫస్ట్ మనకు వెన్న బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఇలా పిడికిడి గట్టిగా అలా ముద్ద అయినట్టుగా ఉండాలి. అప్పటిదాకా మనం వెన్నని బాగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత నీళ్ళు పోసి కలుపుకున్నాను. కొంచెం వెచ్చటి నీళ్ళు పోసి కలిపాను అన్నమాట. నాకు ఇవి చేయాలంటే చాలా భయము, ఎందుకంటే ఆయిల్లో వేసాక ఇవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పేలుతాయని కొంచెం భయము. అయినా ఈసారి బాగానే వచ్చాయి. ఇవి చాలా ఇష్టం, కానీ చేయడానికి నాకు కొంచెం భయం వేస్తుంది. ఈసారి ఫస్ట్ టైం ట్రై చేశాను. అలా రావాలన్నమాట. మనం పిసికినప్పుడు అలా ముద్దలాగా రావాలి. అది ముద్ద అవ్వదు, అట్లా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం వేడి నీళ్ళతో కలుపుకుందాం. ఇవి చిన్న కప్పుడే చేశాను. ఒక చిన్న బాక్స్కి వచ్చాయి బాగానే. కొంచెం వేడి నీళ్ళతోటి కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఈ పని అంతా హాల్లో కూర్చొని చేసేస్తున్నాను. ఇవి పిండి కలపడంలోనూ ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవడంలోనూ చాలా టైం అవుతుందన్నమాట. ఓన్లీ బియ్య పిండి మాత్రమే తీసుకున్నాను అన్నమాట. కొద్దిగా పచ్చి కొబ్బరి వేశాను కొంచెము, ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి. తగినంత నీళ్ళు, వెచ్చగా ఉన్న నీళ్ళు మాత్రమే వేసి కలుపుతున్నాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. దీనికే ఎక్కువ టైం కేటాయించాలి. చూసారా, అవన్నీ చేసేసుకున్నాను. 1/2 అవర్ పైన అయింది. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చాను, బాండీ పెట్టాను, ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కింది లేదా టెస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్. ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 సార్లకి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం పిండే తీసుకున్నాం కాబట్టి తొందరగా వేయించేసుకోవచ్చు. చిన్నప్పుడు మా అమ్మ చేసేది కాబట్టి గుర్తుంది. సరే ఈరోజు చేద్దాము అనేసి నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి, కానీ ఇవి పేలుతాయి అంటారు, అందుకని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. డీప్ ఫ్రై ఐటెం కదా, కొంచెం మన ఫేస్ మీద అట్లా పడితే కష్టం కాబట్టి కొంచెం భయంగా వేస్తున్నాను నేను.
కానీ పర్వాలేదు, సక్సెస్ అయిందన్నమాట. చూడటానికి అలా కనిపించిన చిన్న ఐటెం అయినా దీనికి కొంచెం కష్టపడాలి. నెక్స్ట్ టేస్టీగా ఉంటాయి. మనం ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుందన్నమాట. టైం పాస్గా కూడా చాలా బాగుంటాయి ఇవి తినడానికి. ఈరోజైతే మనం కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి కృష్ణుడికి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా స్పెషల్గానే ఉంటాయి. చిన్న చిన్న పిల్లలప్పుడు ఇష్టపడే ఐటమ్స్ అన్నీ ఆయనకి ఇష్టం కాబట్టి ఈజీగా కూడా చేసేయచ్చు. అందుకని కొంచెం ఈరోజు టైం కేటాయించి నేను 4-5 ఐటమ్స్ చేశానన్నమాట. అందులో మొదటి ఐటెం ఇది. తర్వాత అటుకులతోటి 2 ఐటమ్స్ చేశాను. పెరుగు అటుకులు, తీపి అటుకులు. నెక్స్ట్ రవ్వ లడ్డు కూడా కృష్ణుడికి స్పెషలే అన్నమాట. రవ్వ లడ్డు చేశాను, మైసూర్పాకు చేశాను, చిన్నగా కొద్దిగా అన్నీ చేశాను అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వినాయక చవితి స్పెషల్స్ చేస్తాము, వరలక్ష్మి వ్రతానికి చేస్తాము. నేను ఎక్కువ కృష్ణాష్టమికి అంత స్పెషల్ చేయలేదు. ఎక్కువ వెన్న నైవేద్యం పెడతాను, పెరుగు నైవేద్యం పెడతాను. అది కూడా మంచిగా లేదు అంటే ఇంట్లో ఇంకా అటుకులు కంపల్సరీ మనకు అటుకులు ఉంటాయి కాబట్టి అటుకులు బెల్లము పెట్టి నైవేద్యం పెడతాను. అవే ప్రసాదంగా తీసుకుంటాను అనమాట. ఈరోజు కొంచెం నాకు అనిపించింది వెరైటీగా చేద్దాము, కొంచెం ఓపిక చేసుకోనని చెప్పి ఓపికగా చేశాను అన్నమాట. చూసారా, హాఫ్ పైన ఒక్కసారికి వేసేసాను. మంచిగా వేగిపోయాయి. ఓన్లీ ఒక చిన్న కప్పుతో మాత్రమే తీసుకున్నాను పిండి. మనకు ఒక చిన్న సీసాడు నిండా వచ్చాయన్నమాట. పల్లీలు అంత సైజులో అన్నమాట గుండుగా బాల్స్ చేశాను. పల్లీల సైజు అనుకోండి. ఇవి ఎక్కువ స్వగృహ ఫుడ్స్లో ఎక్కడైనా స్వీట్ షాపుల్లో కనిపిస్తాయి కదా, ఎప్పుడైనా తెచ్చుకుంటాం కదా. వెన్న ఉండలను ఏదో ఉంటుంది అక్కడ బోర్డు. నాకైతే చిన్నప్పుడు మా ఊర్లో పాలకాయలు అనేవాళ్ళు. అంటే పాలతోటైతే ఏం చేయరు, కానీ పాలకాయలు అనేది ఎందుకు వచ్చిందో పేరు మటుకు నాకు తెలీదు. కొబ్బరి, ఉప్పు, జీలకర్ర వేసి మా అమ్మ చేసేదన్నమాట. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఒక్కసారి తీసేసాను, ఇంకొకసారి వేసేసి అవి కూడా కాల్చేస్తున్నాను అనమాట. ఇవి నాకైతే చాలా ఇష్టము. ఎంత మంచిగా ఇదే కలర్లో ఉంటాయన్నమాట. చూసారా, ఇంకో వాయి కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకుంటారు, ఇవి నిజంగా పేలుతాయా, నాకు భయం మాత్రమేనా? మీరు కామెంట్లో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇవి ఇష్టం కాబట్టి. ఏమో బై లక్ ఇప్పుడైతే నాకు ఏమీ అవ్వలేదు, కానీ నాకు భయపడుతూనే చేశాను ఈ ఒక్క రవ్వ. చూసారా, కృష్ణుడికి నైవేద్యంగా ఎంతో ఇష్టమైన పాలకాయలు రెడీ చేశాను. ఎలా చేశానో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.